ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయము. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్గిలాదునకు పోయి అచట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహు ఎక్కడున్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోము. ఎవరుడైనా ఆ ప్రవక్త పోవెలనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చుని ఉండేరి. అప్పుడతడు, అధిపతి, నీకొక సమాచారం తెచ్చితినని చెప్పగా, యోహు, ఇద్దరిలో అది ఎవరిని గూర్చినది అడగగా అతడు, అధిపతి, నిన్ను గూర్చినదే అనెను. అందుకు యోహు లేచి ఇంటిలో ప్రవేశించెను. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టియు యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టియు యెజెబెలునకు ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చేయుము. అహాబు సంతతి వారందరూ నశింతురు. అల్పులలోనేమి గనులలోనేమి అహాబు సంతతిలో ఏ పురుషుడునూ ఉండకుండా అందరిని నిర్మూలము చేయుము. నేబాతు కుమారుడైన యరొబాము కుటుంబీకులను అహియా కుమారుడైన బయెషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబీకులను నేను అప్పగించితిను. యెజెబెలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయెను. యోహు బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఒకడు, ఏమి సంభవించినది? ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన హేతువేమని అతనిని అడగగా అతడు, వాని మాటలు మీరెరిగే ఉన్నారని చెప్పాను. కాబట్టి వారు, అదంతయు వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లనెను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాను. అంతటా వారు అతి వేగరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యోహు రాజై ఉన్నాడని చాటించిరి. ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహు యెహోరాము మీద కుట్ర చేసెను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలు వారందరూ సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామోత్గిలాదు దగ్గర కావలి ఉండిరి. అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేయుచుండగా సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకున్నటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చి ఉండెను. అంతటా యోహు, నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండానట్లు ఈ పట్టణంలో నుండి ఎవరినైనాను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనీయకుమని ఆజ్ఞ ఇచ్చి రథము ఎక్కి యెజ్రెయేలు ఊరిలో యెహోరాము మంచము పట్టి ఉండగా అచటికి పోయెను. మరియు యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచటికి వచ్చి ఉండెను. యెజ్రెయేలు గోపురపు మీద కావలివాడు నిలిచి ఉండి యోహుతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి, సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియచెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనపోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవిచ్చెను. కాబట్టి ఒకడు గుర్రమెక్కిపోయి అతనిని ఎదుర్కొని సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెనని అనగా, యోహు, సమాధానంతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలుసుకొనెను, కానీ తిరిగి రాక నిలిచెనని సమాచారం తెలిపెను. రాజు రెండవ రౌతును పంపగా వాడు వారి యుద్ధకు వచ్చి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యోహు, సమాధానంతో నీకేమి పని? నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పాను. అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకొని తిరిగి రాక నిలిచెను. మరియు అతడు వెర్రి తోలుచున్నాడు కనుక అది నింషీ కుమారుడైన యోహు తోలడము వలనే యున్నదనెను. రథము సిద్ధం చేయమని యెహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోరామును యూదా రాజైన అహజ్యాయును తమ తమ రథములెక్కి యోహును కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి.
అంతటా యెహోరాము యోహును చూచి, యోహు సమాధానమా అని అడగగా, యోహు, నీ తల్లి అయిన యెజెబెలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చుననెను. యెహోరాము రథము తిప్పి అహజ్యా ద్రోహం జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయాను. అప్పుడు యోహు తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసిపోయెను. కనుక అతడు తన రథమునందే ఒరిగెను. కాగా యోహు తన అధిపతి అయిన బిద్కరును పిలిచి ఇట్లనెను, అతని ఎత్తి యెజ్రెయేయుడైన నాబోతు భూభాగమందు పడవేయుము. మనమిద్దరమును అతని తండ్రి అయిన అహాబు వెనుక గుర్రములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచి తినని కనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయదెను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతని ఎత్తి ఈ భూభాగమందు పడవేయము అనెను. యూదారాజైన అహజ్యా జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గమున పారిపోయెను. అయినను యోహు అతని తరిమి రథమునందు అతని హతము చేయడని ఆజ్ఞ ఇచ్చాను. కనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయెను. అప్పుడు అతని సేవకులు అతనిని రథము మీద వేసి యెరూషలేమునకు తీసుకొని పోయి దావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 11వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. యోహు యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడెను. కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యోహు గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమాని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని కింద పడదోయమని అతడు చెప్పగా వారు దానిని కిందికి పడదోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దాన్ని తొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియచెప్పగా అతడు ఇట్లనెను, ఇది యెజెబెలును ఎవరినూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలె నుండును అని తన సేవకుడును తిష్బీయుడునగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.